शुक्लांबरधरं विष्णुमितिवण्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वैघ्नोपशान्तये जान्मार्गं जानन्मणिसमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मै गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानकं यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकं वन्दनात् मृत्योर्मुक्षीमामृतात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणे वासिष्ठाय नमो नमः। विकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे। असाध्यं साधकस्वामिन् असाध्यं तवरामदूतकृपासिन्धो त्वां मम शरणं मम। श्रीपाद श्रीवल्लभनृसिंह सरस्वतीं श्रीगुरुदत्तात्रेय स्वामी समर्थ सद्गुरुसायनाथ माणिक्य प्रभु गुरुदेव दत्तात्रेय देवताभ्यो नमः। हरि ओं श्री अरुणाचलेश्वराय नमः। శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 26వ రోజు పారాయణము. ఏకవింశాధ్యాయం. విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయరూపుడు అయిన ఆ ధర్మదత్తుడు పునః వారికి దండవ్రతగా ప్రణామము ఆచరించాడు. ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానికి అంతా అనేకానేక వ్రత దానాల చేతను కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దీని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని ప్రార్థించాడు. అటు మీదట విష్ణుగణాలు అతని ఇలా సమాధానపరచసాగాయి. పాపరహితుడమైన ఓ బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాము విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అని రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వహించాడు. అతని యజ్ఞాలకై నిర్మింపబడుతున్నటువంటి బంగారపు యోపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీర్థాలు కూడా కుబేరోద్యానవనములై చైత్రరథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొక నాడు అనంతశయనమనే పేరు యోగనిద్ర ముద్రితుడై విష్ణువు ఉండే విష్ణాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తున్న అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ అభిజ్ఞానాన్ని విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారపు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకులతో పూజతో ఎందుకు కప్పివేశావు? నేనంత భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఆ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరిగదా, రాజ్యైశ్వర్యమం మత్తుడవై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరింపబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది. ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీకెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా
కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? మీరు చేయలేని వాడవైనా నీకు భక్తుడననే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్యులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను. ఈ బ్రాహ్మణుడు పొందుతాడో, నాలో ఎవరు పొందుతారో నిదానంగా చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకు తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది. అన్నదానాలు, అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది, సర్వసముద్రివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు మహారాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోని విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరింపవలసిన మాఘ కార్తీక వ్రతాచరణాలు, తులసి వన సంరక్షణలు, ఏకాదశి నాడు, ద్వాదశి నాడు యతి విష్ణు జపం, షోడశోపచార విధిని, నిత్య పూజలను, నిత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళల్లోనూ, భోజనాది సమయాల్లోనూ, సంచారమందు, తుదకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేషమైన నియమాలను ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. ఏకవింశోధ్యాయ సమాప్త. ద్వాదశవింశోధ్యాయం. కాలం గడుపుతూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరూ కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళెవర అని విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనము లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మర్నాడు కూడా వంట చేసుకుని శ్రీవారికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ దాటిపోనీయకూడదని ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అతను వస్తువులంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలని అనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటును దాకి కూర్చుని దొంగ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంస ఏమాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు. అన్నార్తుడైన ఆ చండాలుని వంటకాలను దొంగిలించుకుపోసాగాడు. అతని దైన్యహీన స్థితిని చూసి అప్పటికీ కరుణాభరితుడైనటువంటి హృదయంతో ఉన్న ఆ బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతిఘారితో సహా అతని వెంటబడ్డాడు. ఈ విప్రుడు తనను బంధించి రాజభటులుగా అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయన ఆరంభించాడు. ఈ పౌరుడు కూడా ఆ చోరిని వెనకాలనే పరిగెత్తాడు. అయ్యా, నెయ్యి తీసుకుని వెళ్ళు, కలుపుకుని తినువయ్యా స్వామి అని అరుస్తూ ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్ఛపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగుతో
ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడితను విష్ణుదాసుని కళ్ళలో శంఖచక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంచితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు స్వాత్విక భావన వృత్తుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవాసులు సంగమం దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానరూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయి నట్లు అనిపించింది. అంతవరకు ఆదినారాయణ విష్ణుదాసుని గురించి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనాగములై బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గల మహాముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞాదులను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయాను. ఇక వైకుంఠం ఆ సంగతి అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలను చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద నిజమైన కృప కలగలేదే. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణువు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తూ గ్రహానికి మరో మార్గం ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తూ ఉన్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేళన్నునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. తస్మాదద్యాపి తద్దేశేం సదా రాజ్యాంశ భాగినః స్వస్త్రియా ఏవాం జాయంతే తత్కృతా విధివర్తినః. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళు కర్తవ్యులు అవుతున్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నాయందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్యులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు. ముద్గలస్తు అత క్రోధాం చిక్క ముత్పాటయన్ స్వకాం అత స్వదాపీం తద్గోత్రీ ముద్గలాం విశాఖ అభవన్. అది చూసి క్రుద్ధుడైన ఆ ముద్గల మహర్షి తన శిఖను పిరికి వేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులో అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి అందుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని గ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం, అది భక్తి మార్గమే. భక్తి తప్ప మరి ఒకటి లేదు. ఆ మార్గాలు రెండూ ఒకటి, ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షాదులు మౌనం వహించారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహామహత్యం 21, 22 అధ్యాయములు సమాప్తం. 26వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః.
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యదాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయుషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణిదాయ చ జగత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసమనందున 26వ రోజున మనము చేయవలసినటువంటి దాన ధర్మ జప తపాది విధులు. ఈరోజు చేయవలసినటువంటి దానము నిలవ ఉండేటువంటి సరుకులు, పదార్థములు. పూజించాల్సినటువంటి దైవము కుబేరుడు. జపించాల్సినటువంటి మంత్రము ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ. ఫలితం ధనలబ్ధి, సిరి సంపదలు వృద్ధి. సమస్త ఈ రోజునటువంటి నిషిద్ధమైన పదార్థములు, సమస్త పదార్థములు నిషిద్ధం. ఏవం శ్రీ అరుణాచలేశ్వరార్పణమస్తు. శివసంకల్పమస్తు, సత్యసంకల్పమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాం సుఖినో భవంతు. స్వస్తి.